సార్ చాలామంది సిగ్నేచర్లో ఒకవేళ ఇలా మీరు చెప్పిన లోపాలు ఉన్నాయనుకోండి, వాళ్ళు ఫ్యామిలీలో డిస్టర్బెన్సెస్ కానీ, లేదంటే ఏదైనా గవర్నమెంట్ జాబ్‌కి ట్రై చేయడం కానీ, జీవితంలో సక్సెస్ సాధించాలి అనుకున్నారనుకోండి, ఈ సిగ్నేచర్‌లో మనం చేంజెస్ చేసుకుంటే అవి వర్కౌట్ అవుతాయంటారా? సిగ్నేచర్లో సో మెనీ టైప్స్ ఉన్నాయి. పొలిటీషియన్ అవ్వాలనుకోండి, హ్మ్. ఆ సిగ్నేచర్ డిఫరెంట్గా ఉంటుంది. హ్మ్. కొంతమంది నాకు డబ్బు సంపాదించాలండి అని అనుకుంటారు. దాన్ని మనీ బ్యాగ్స్ అంటారు. హ్మ్. మనీ బ్యాగ్స్ మీరేనా సిగ్నేచరు ఇప్పుడంతా మీకు 60,000-70,000 వస్తాయి కదా, మీకు 1,50,000 కావాలంటే మీ సిగ్నేచర్ మార్చుకోండి. హ్మ్. మనీ బ్యాగ్స్ తీసుకొస్తే వెల్త్ సిగ్నేచర్స్ ఉంటాయి, పవర్ సిగ్నేచర్స్ ఉంటాయి, ఫ్యామిలీ లైఫ్ సిగ్నేచర్స్ ఉంటాయి. కొంతమంది స్పీకర్స్, నాలాంటి స్పీకర్స్ ఉంటారు, మోటివేషనల్ స్పీకర్స్ ఉంటారు. కొంతమంది జ్ఞాపక శక్తి, ఈ విలేకరులు వీళ్ళందరికీ జ్ఞాపక శక్తి కావాలి. ఇలాంటి అన్నీ కూడా సిగ్నేచర్లో మనం ఐడెంటిఫై చేసి వాటి స్థానాల్లో రెక్టిఫై చేయగలిగితే చాలా బాగా ఉంటుంది. ముఖ్యంగా నేను చూసిన దాంట్లో చాలామంది అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఫ్యామిలీ లైఫ్లో డిస్టర్బెన్స్ అవుతున్నారు. ఫ్యామిలీ లైఫ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. నాకు అంటే మా తరం వాళ్ళకి ఫ్యామిలీ లైఫ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఉన్న ఈ పిల్లలకి ఫ్యామిలీ లైఫ్ అంత పెద్దది లేదు, ఫైనాన్స్ అని అంటున్నారు. కానీ ఫ్యామిలీ లైఫ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఫ్యామిలీ లైఫ్లో 95% పీపుల్ ఎఫ్ని కరెక్ట్గా రాయలేకపోతున్నారు. ఎఫ్ని కరెక్ట్గా రాయండి. మీరు పవరు ప్లస్ ధనము ఉండాలంటే వై కరెక్ట్గా రాయండి, స్మాల్ వై. జే కరెక్ట్గా రాయండి, తర్వాత జడ్ కరెక్ట్గా రాయండి, జీ కరెక్ట్గా రాయండి. ఇలా రాయగలిగితే లైఫ్లో ఫైనాన్షియల్గా బాగుంటుంది, మీకు నేమ్ వస్తుంది, ఫేమ్ వస్తుంది. మీరు రైటింగ్ మార్చడం వల్ల మీ సబ్కాన్షియస్ మైండ్లో రీడిజైనింగ్ అవుతుందండి. మీ థాట్ ప్రాసెస్ కూడా మారుతుంది. అలా మార్చుకోవటం వల్ల మీ లైఫ్ చాలా బాగుంటుంది. మీ ఆలోచన విధానం, మన ఆలోచన విధానం సక్రమంగా ఉంటే చాలా బాగుంటుంది. చాలామందికి నాకు కాన్ఫిడెన్స్ లేదని అంటారు. ఆ సిగ్నేచర్లో మార్పు చేసుకోగలిగితే, వాళ్ళు రాసే సిగ్నేచర్లో మార్పు చేయగలిగితే కాన్ఫిడెన్స్ బాగా ఉంటుంది. ఎవరికైతే కాన్ఫిడెన్స్ ఉంటుందో వాడి జీవితంలో ముందుకెళ్తాడు. నేను ముస్లిం, చాలామంది చిన్నప్పుడు అనేవాళ్ళు, నువ్వు ముస్లిం కదా, నీ దగ్గర జాతకం చెప్తే ఎవరు వస్తారని. బట్ ఐ బికేమ్, నేను నా బుక్కే, మీరే న్యూమరాలజిస్ట్ అనే బుక్ ఇండియా లెవెల్లో దిస్ ఇస్ ద అథారిటీ. న్యూమరాలజీ ఇది గైడ్, దీని ప్రకారమే ఫాలో అవుతున్నాను. అలాగే ఎవరికైతే కాన్ఫిడెన్స్, నా డి అనే అక్షరం దావూదులో చాలా పెద్ద అక్షరం, చిన్నప్పటి నుంచి నాకు చూస్తే చాలా పెద్దగా ఉండేది. నేను చాలా మాట్లాడుతుంటే ఇదేదో పెద్ద బడా చెప్తున్నట్టు అన్నాడు. కానీ నేను ఆ డి ఇప్పుడు ఆలోచిస్తుంటే అంత పెద్ద డి, నాకు అంత కాన్ఫిడెన్స్, ఆత్మవిశ్వాసం ఉండేది. అలాగే నేను బాగా 4-5 పీజీలు చేశాను, అందరికీ మార్గనిర్దేశం చేశాను. నేను చాలామంది క్లాసులు చెప్పాను. మన సిగ్నేచర్ని బట్టి మన భవిష్యత్తు ఉంటుంది. మీ ఫ్యామిలీ లైఫ్, ఫైనాన్షియల్ స్టేటస్, మీ పవర్, వెల్త్ ఇవన్నీ కూడా సిగ్నేచర్ని బట్టి మనం మార్చుకోవచ్చు.